మిత్రమా, నువ్వు మంచిగా ఉంటే ఇతరులు నిన్ను ఉపయోగించుకుంటారు. నువ్వు కాస్త కఠినంగా ఉంటే వాళ్ళు నిన్ను అహంకారి అంటారు. నువ్వు ఇవ్వడం నేర్చుకుంటే అతను మూర్ఖుడు అంటారు. నువ్వు ఇవ్వకపోతే అతను స్వార్థపరుడు అంటారు. అంటే నువ్వు ఏం చేసినా తప్పే. ఈ విధంగా నువ్వు ఒక్కడివే అనుకుంటున్నావా? లేదు మిత్రమా, చరిత్రలో ఉన్న మహానుభావులెందరో ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఈరోజు నీ జీవితాన్ని పూర్తిగా మార్చే ఒక నిజం చెబుతాను. చివరికి నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటావు. అదే, ఇక నుండి నేను నా కోసం బ్రతుకుతాను అని. ఈ ప్రపంచం ఎప్పుడూ మనల్ని జడ్జ్ చేస్తూనే ఉంటుంది. నువ్వు ఎదిగితే వాళ్ళు అసూయపడతారు. నువ్వు పడిపోతే వాళ్ళు నవ్వుతారు. నువ్వు మౌనంగా ఉంటే వాళ్ళు అర్థం చేసుకోరు. నువ్వు మాట్లాడితే వాళ్ళు నిన్ను విమర్శిస్తారు. అంటే నువ్వు ఎలా బ్రతికినా విమర్శ తప్పదు. ఇది అర్థం చేసుకోవడానికి మనం పురాణాల్లోకి వెళ్ళాలి. తాకి చెడినవాడు ఇంద్రుడు. మిత్రమా, ఇంద్రుడు దేవతల రాజు. శక్తి, గౌరవం, అధికారానికి చిహ్నం. కానీ ఒక తప్పు, ఒక కోరిక అతడిని అవమానానికి గురి చేసింది. ఒక స్పర్శ, ఒక నిర్ణయం అతడి ప్రతిష్టను కూల్చేసింది. దీని నుంచి మనం నేర్చుకున్న పాఠం ఏమిటంటే, నువ్వు ఎంత గొప్పవాడివైనా సరే ఒక్క తప్పు చాలు, ప్రపంచం నిన్ను క్షమించదు. 2. తాకకుండా చెడినవాడు రావణుడు. రావణుడు మహాపండితుడు, శివభక్తుడు, శక్తివంతుడు. అతను సీతను తాకలేదు, కానీ ఆమెను తీసుకువెళ్ళిన ఒక నిర్ణయం అతని రాజ్యాన్ని నాశనం చేసింది, అతని జీవితాన్ని అంతం చేసింది. దీని నుంచి నువ్వు నేర్చుకున్న పాఠం, నువ్వు తప్పు చేయకపోయినా నీ నిర్ణయం తప్పు అయితే ప్రపంచం నిన్ను నిందిస్తుంది. 3. చెప్పటం వల్ల చెడినవాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు గొప్ప ఋషి, కానీ కోపం, అహంకారం, కొన్ని మాటలు అతడిని ఎన్నోసార్లు పతనానికి దారితీశాయి. దీని నుంచి మనం నేర్చుకున్న పాఠం, కొన్నిసార్లు మన మాటలు మన శత్రువులు అవుతాయి. 4. చెప్పకపోవడం వల్ల చెడినవాడు హరిశ్చంద్రుడు. హరిశ్చంద్రుడు నిజాయితీకి చిహ్నం. అతడు ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు, కానీ కొన్ని సందర్భాల్లో మౌనం కూడా బాధను తెచ్చింది. అతడు అన్నీ కోల్పోయాడు, కుటుంబం, రాజ్యం, గౌరవం. దీని నుంచి మనం నేర్చుకున్న పాఠం, సత్యం కోసం నువ్వు బ్రతికినా ప్రపంచం నీ బాధను చూడదు. 5. ఇవ్వటం వల్ల చెడినవాడు కర్ణుడు. కర్ణుడు దానశూరుడు. ఎవరైనా అడిగితే లేదు అనలేదు. తన కవచం కూడా ఇచ్చాడు, తన రక్షణ కూడా వదిలాడు. ఫలితం, అతని ప్రాణం పోయింది. దీని నుంచి మనం నేర్చుకున్న పాఠం, ఎక్కువగా మంచి చేసినా ప్రపంచం నిన్ను కాపాడదు. 6. ఇవ్వకపోవడం వల్ల చెడినవాడు దుర్యోధనుడు. దుర్యోధనుడు ఇవ్వలేదు, పంచుకోలేదు. అహంకారం, స్వార్థం ఇవి అతడిని నాశనం చేశాయి. దీని నుంచి మనం నేర్చుకున్న పాఠం, ఇవ్వకపోయినా ప్రపంచం నిన్ను దూషిస్తుంది. అసలు నిజం ఏంటంటే, మిత్రమా, ఇప్పుడు నువ్వు గమనించావా? ఇచ్చినా తప్పు, ఇవ్వకపోయినా తప్పు, మాట్లాడినా తప్పు, మౌనంగా ఉన్నా తప్పు. అంటే ప్రపంచానికి నచ్చే జీవితం అనేది ఏమీ లేదు. మనం చేసే పెద్ద తప్పు ఏంటంటే, మనలో చాలామంది ఇలా ఆలోచిస్తారు. వాళ్ళు ఏమంటారో, సొసైటీ ఏం అనుకుంటుందో, ఇతరులు ఎలా చూస్తారు, ఈ ఒక్క ప్రశ్నలు నీ జీవితం నాశనం చేస్తాయి. మిత్రమా, నువ్వు ఇలా ఆలోచిస్తే నీ జీవితం మొత్తం ఇలానే గడిపేస్తావు. వాళ్ళ కోసం చదువు, వాళ్ళ కోసం జాబ్, వాళ్ళ కోసం పెళ్ళి, వాళ్ళ కోసమే జీవితం. చివరికి వాళ్ళు కూడా నిన్ను విమర్శిస్తారు. ఉదాహరణకి ఒక పిట్ట కథ చెప్పుకుందాం. ఒక గ్రామంలో ఒక తండ్రి, కొడుకు, ఒక గాడిద. వాళ్ళు ప్రయాణం మొదలుపెట్టారు. మొదట ఇద్దరూ నడిచారు. గాడిద ఉండి కూడా నడుస్తున్నారు. మూర్ఖులు అన్నారు. తండ్రి ఎక్కాడు, కొడుకును నడిపిస్తున్నాడు.
అప్పుడు కుర్రాడిని నడిపిస్తున్నాడు అన్నారు. కొడుకు ఎక్కాడు, తండ్రిని నడిపిస్తున్నాడు, అప్పుడు గౌరవం లేదు అన్నారు. ఇద్దరూ ఎక్కారు, గాడిదను హింసిస్తున్నారు అన్నారు. చివరికి వాళ్ళు గాడిదను మోసుకుంటూ వెళ్ళారు. మిత్రమా, ఇదే మన జీవితం. నువ్వు ఎవరినీ సంతృప్తిపరచలేవు. నీ పేరెంట్స్ కాదు, నీ ఫ్రెండ్స్ కాదు, ఈ సొసైటీ కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి మైండ్ సెట్ వేరు. ఇప్పుడు ఒక ప్రశ్న, అయితే మరి ఎలా బ్రతకాలి? సింపుల్ ఆన్సర్. 1, నీ విలువలు నువ్వే డిసైడ్ చేయి. నీ లైఫ్ రూల్స్ నువ్వే క్రియేట్ చేయి. 2, ఇతరుల అప్రూవల్స్ వదిలే. 3, తప్పులకు భయపడకు. తప్పు చేస్తేనే నేర్చుకుంటావు. 4, నీ హ్యాపీనెస్ ఫస్ట్. ఇతరుల హ్యాపీనెస్ కోసం నీ లైఫ్ని సాక్రిఫైస్ చేయకు. మిత్రమా, నీ జీవితంలో చివరి రోజు వచ్చిందనుకో, అప్పుడు నువ్వు ఏమనుకుంటావు? వాళ్ళు ఏమనుకుంటారో అని భయపడి నేను నాలాగా బ్రతకలేదు అని అనుకుంటావా? లేదా నేను నా లైఫ్ని నా వేలో బ్రతికాను అని గర్వపడతావా? నువ్వు ఎలా బ్రతికినా వాళ్ళు మాట్లాడతారు, నువ్వు ఏం చేసినా వాళ్ళు విమర్శిస్తారు. అందుకే ఇక నుంచి వాళ్ళ కోసం కాదు, నీ కోసం బ్రతుకు. నీ డిసిజన్స్, నీ రూల్స్, నీ లైఫ్, నీ హ్యాపీనెస్, అది నీ బాధ్యత. గుర్తుపెట్టుకో, ప్రపంచం ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుంది, కానీ నీ జీవితం ఒక్కసారే వస్తుంది. ఈ ప్రపంచం నిన్ను అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. నీ జీవితాన్ని నువ్వు అర్థం చేసుకోవడమే ముఖ్యం. థ్యాంక్ యూ.